ఎప్పుడైతే ఈ సమస్యతో వచ్చినటువంటి వాళ్ళకి ఏంటంటే ఇందాక ఆయన అన్నట్టు 10 సంవత్సరాల్లో రానటువంటిది ఫ్యామిలీ పేషెంట్గా సపోర్ట్ సిస్టమ్ ఉన్నప్పుడు ఏంటంటే చాలా మంది కుటుంబాలు రక్షించడానికే చూస్తారు ఫస్ట్ స్టెప్. సో ఎప్పుడైతే మొదటి అడుగు గుర్తించడం, సమస్య గుర్తించిన తర్వాత దాని నెక్స్ట్ అడుగు ఏంటంటే సహాయం పొందడం, సరి అయిన సహాయం పొందడం. సో ఎప్పుడు ఇది గ్యాంబ్లింగ్ సమస్య ఉంది, సో ఎవరు రైట్ పీపుల్ టు వర్క్, మనకు ఉన్న టెక్నాలజీతో మనకున్న రిసోర్సెస్తోని డైరెక్టరీ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి. సో ఆయనను ఒక అడిక్షన్ కౌన్సిలర్ దగ్గర తీసుకురండి, ఎందుకంటే ఎనీ కౌన్సిలర్ కెనాట్ రియల్లీ హెల్ప్. సో ఈ అడిక్షన్ కౌన్సిలర్ ఏంటంటే దే హ్యావ్ స్టడీడ్ కాబట్టి ఈ ప్యాటర్న్స్ ఉన్నాయి, ఇలా ఉంటుంది, సో వాళ్ళు రైట్ హెల్ప్ ఇవ్వగలరు. ఎప్పుడైతే ఇక్కడ వస్తుందో వాట్ ఆర్ ద టెక్నిక్స్ వి యూజ్, ఇందాక చెప్పినట్టుగా ఒకటి మోటివేషన్ ఎన్హాన్స్, అంటే మారాలన్న ఉన్నది ఆలోచన కానీ అటు ఇటు వెళ్ళడం, డ్విండ్లింగ్ ఉండడం వలన సో ఈ థెరపీలో మోటివేషన్ ఫస్ట్ ఎన్హాన్స్ చేయడము, తర్వాత ఆలోచన విధానం సిబిటి థెరపీస్ అంటాం. అంటే ఇందాక మేము చాలా వరకు డిస్కస్ చేసాం, ఆలోచన విధానంలోనే కరప్షన్ ఉంది, అంటే ఆ డిస్టార్టెడ్ థింకింగ్ ఉండడం, దాన్ని కరెక్ట్ చేసుకోవడం, అండర్లయింగ్ ఒక బిలీఫ్ సిస్టమ్ని మార్చుకోవడం, ఆచితూచి అడిగేయడానికి ప్రాపర్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్. ఇంకొకటి పిల్లలకి ఎస్పెషల్లీ యువతకి చెప్పేది ఏంటంటే మనం చాలా మటుకు వన్ సైడ్ పిక్చర్ చూడడానికే ఇష్టపడతాం. ఎస్పెషల్లీ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో ప్రమోట్ చేస్తారు, ఈవెన్ లోన్ యాప్స్ మనకి చాలా పెద్ద ఇష్యూ కూడా అయింది. అంటే ద వే దే ప్రమోట్, మనందరికీ మన బ్రెయిన్ ఉంది, సో దానిలో ఏంటంటే అదర్ సైడ్ ఆఫ్, అంటే ఆ ఫ్యాక్ట్ని పూర్తిగా తెలుసుకోవడానికి రైట్ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఎక్కడ వస్తుంది, ఆ రైట్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ ఏంటిది, అది ఇంపార్టెంట్. ఇంకొకటి స్కూల్ లెవెల్ నుండి ఈవెన్ పేరెంట్ లెవెల్ నుండి ఏంటంటే ఫైనాన్షియల్ లిటరసీ అనేది ఇంపార్టెంట్. ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఏంటి అంటే వాల్యూ ఆఫ్ మనీ, అది ఎక్కువగా ఈ కాలంలో పిల్లల్లోని మనం చూడట్లేదు.